ఓయ్, నా మీనాక్షి దేవి సల్వార్ కాల్చేసావు. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మగారికి చెప్పేసి వస్తాను చూడు. అయ్యో మీనాక్షి దేవి, నీ సల్వార్ ని కాల్చేసింది. నువ్వు నా వెంటనే అమ్మకి చెప్దాం కాల్చేసిందని. పదండి. మన విధి ఎవరికి చెప్పకూడదు. సల్వార్ కాలిపోతే ఎవరికి ఎందుకు చెప్పకూడదు? అది చాలా పాత సల్వార్ కదా, చిరిగిపోతే ఏమైంది? అవునా? అలా అయితే ఏం కాదంట. మరి నీ సల్వార్ కాలిపోయింది కదా. సరేలేండి, పోతే పోయింది. ఇప్పుడు మీరు నా కోసం కొత్త సల్వార్ కొంటారా? అరే మీనాక్షి దేవి గారు, మీ మాట నేను ఎప్పుడైనా కాదన్నా చెప్పండి. మీనాక్షి, నీకు ఒక్కటి కాదు, రెండు కొత్త సల్వార్లు కొనిస్తాను. రెండు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తున్నారు. అవునండి, అవును, నాకు బాగా ఆకలిస్తుంది. రండి, మనం ముందు భోంచేద్దాం. మీనాక్షి దేవి, త్వరగా రండి. పదండి. లవ్లీ, పద, కిందకి వెళ్ళి భోంచేద్దాం. అక్క, సల్వార్ కాలిపోయింది. పర్వాలేదులే, నేను చెప్పానుగా చాలా పాతది. కాలితే కాలిందిలే. త్వరగా భోజనానికి కిందకు వచ్చి, అందరూ వెయిట్ చేస్తున్నారు. లవ్లీ, నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. నువ్వు మీనాక్షి అక్క సల్వార్ కాల్ చేస్తావా? తనొక్క మాటైనా అనలేదు. ఎంత మంచి మనసు. లవ్లీ, అత్తగారు అన్నారు నేను పనులన్నీ బానే చేస్తున్నానట. లవ్లీ, నువ్వు ప్రియావతిని రక్షించపోయి నీ కష్టాల్ని నువ్వే ఇంకా పెంచుకున్నావు. పరిస్థితులన్నీ చాలా క్లిష్టంగా మారాయి. ఆలోచించావా ఈ సిచ్యువేషన్ ఎలా క్రాస్ చేయాలని? నా వల్ల ఇలా జరిగినప్పుడు సాల్వ్ చేయాల్సింది నేనే కదా. ఏమైంది? ఏం లేదు, నేను కాస్త అలసిపోయాను. నువ్వేం టెన్షన్ పడుకో, అత్తయ్య గారిని నేను మెప్పిస్తాను. అది సరే కానీ నీకు ఏం లేదన్నానుగా, నో ప్రాబ్లం. షూర్. నేను కిందకి భోంచేయడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా వచ్చి. లవ్లీ, నీ పేగులు మూలుగుతున్నాయి. అయినా ఏం చేయను, వాటిని కాస్త శాంతించమను. రేపు ఉదయమే నీకు టిఫిన్. నువ్వు పనులన్నీ పూర్తి చేసావా? చేశానక్కా. లవ్లీ, ప్లేట్స్ అండ్ బౌల్స్ నేను తీసుకొస్తాను. లేదక్కా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏమండి, త్వరగా భోజనాలు పెట్టండి. ఇక్కడ ఆకలితో అలమటించిపోతున్నాను. అయినా మీ అందరికీ ఈ విషయం తెలుసుగా నాకు గంటకి ఆకలేస్తుందని. మీకొక నగ్న సత్యం చెప్పనా? ఈ రోజు శివకి నాకన్నా బాగా ఆకలేస్తుందట. అంతే కదా శివ? నిజం కిట్టు అన్నయ్య, నాకు కూడా ఆకలి మండిపోతుంది. ఏమండి, త్వరగా తీసుకురండి. కిట్టు, 2 నిమిషాలు ఓపిక పట్టలేవా? భోజనం తెస్తున్నారుగా, తీసుకురమ్మనండి. అమ్మాయి గౌరీ, ఆగు.
కార్తీక్ భార్యని వడ్డించమని చెప్పు. అలాగే అత్తయ్య. చాలు. చూడండి బాబు, మా చిన్న కోడలు తన శిక్షను సమర్థవంతంగా అనుభవించింది. ఇక తను భోజనానికి వచ్చి కూర్చోవచ్చు. సరే, అందరూ భోంచేయండి. అప్పుడే భోజనం పూర్తయిందా? అయింది డాడ్, నా భోజనం పూర్తయింది. లవ్లీ, లవ్లీ ఏమైంది? లవ్లీ కళ్ళు తెరు. లవ్లీ కళ్ళు తెరు. లవ్లీ, అది డాక్టర్కి ఫోన్ చేయి. అలాగే నాన్న. బాబు తను తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టు. లేపండి. జాగ్రత్త జాగ్రత్త. అయినా తను అకస్మాత్తుగా స్పృహ ఎందుకు తప్పింది? అమ్మా, అది తను ఒకవేళ నీరసం వల్ల పడిపోయి ఉంటుందేమో. అత్తయ్య, ఇంట్లో పని తనొక్కతే చేయడం వల్ల అలవాట్లేక ఇలా అయ్యుంటుంది. అవునండి, తను భోజనం వడ్డిస్తుంది. అప్పుడే నేను గమనించాను. తన మొహం నీరసంతో పీక్కుపోయింది. అది అత్తగారు, నాకెందుకు అలా అనిపించింది. నా ఊహ తప్పు కావచ్చు కూడా. తను భోజనం చేసుంటుంది కదా. అది అత్తయ్య గారు ఉదయం టిఫిన్లు చేసే సమయంలో ప్రియ తప్పుకు శిక్ష వేసే గొడవ మొదలైంది. ఆ టైంలో మేం కూడా ఏం తినలేదు. ఆ తర్వాత లవ్లీ తిన్నదో లేదో అనే ఆలోచన కూడా మాకు రాలేదు. అత్తయ్య, మధ్యాహ్నం భోజనానికి తను పుట్టింటికి వెళ్ళింది. అక్కడ తను తిన్నదో లేదో మాకేమాత్రం తెలీదు. ఉదయం నుంచి ఇంతవరకు కార్తీక్ భార్య తిన్నట్లుగాని తాగినట్లుగాని నాకు కనిపించలేదు. డాక్టర్,
లవ్లీకేవి కాలేదు కదా? నేను ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చాను, కాసేపట్లో ఆమెకు స్పృహ వస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే కార్తీక్, మీ వైఫ్ చాలా వీక్గా ఉన్నట్లు అనిపిస్తుంది. చూస్తుంటే తను ఉదయం నుంచి ఏమీ తినట్లేదు. లేదు, తను భోజనం చేసే ఉంటుంది. ఆర్ యు షూర్ కార్తీక్? లవ్లీ వద్దు, పడుకో. అరే ఓకే. మీరు ఉదయం నుంచి ఏమైనా తిన్నారా లేదా? లేదు. ఏంటి? అమ్మాయి ప్రియా, లవ్లీ పుట్టింట్లో భోంచేసింది కదా? అది అత్తయ్య గారు తను ప్లేట్లో వడ్డించుకోవడం అయితే నేను చూశాను. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ తను తిందో లేదో. తను చాలాసేపు స్పూన్తో ఆడుతూ ఉంది. పైగా డైటింగ్ అంటూ ఏదో చెప్పింది. ఒకవేళ తను డైటింగ్ చేస్తుండడం వల్ల ఇలా మనం ఊహించుకోవడం వల్ల ఉపయోగం లేదు. వెంటనే వెళ్ళి మనందరం కార్తీక్ భార్యని అడిగి భోంచేసిందో లేదో తెలుసుకోవాలి. లవ్లీ, నువ్వు భోజనం ఎందుకు చేయలేదు? అది నేనేమనుకున్నానంటే ప్రియా అక్కను భోంచేయించి ఆవిడ శిక్ష నేను అనుభవించాలని. అందుకే రోజంతా ఏం తినలేదు. అంటే లవ్లీ ఏం తినకుండా ప్రియా శిక్షలు అనుభవించిందా? పైగా ఇంటి పనులన్నీ స్వయంగా తనే చేసింది. అయ్యో, లవ్లీ ఈ రోజు ఉదయం నుంచి ఏమీ తినలేదంటుంది, నిజమా? కార్తీక్, ముందు మీరు ఇప్పుడు ఇవిడికి భోజనం తినిపించండి. ఆ తర్వాత వెంటనే టాబ్లెట్ వేయండి. అప్పుడు ఒంట్లో కాస్త శక్తి వస్తుంది. ఇంకేదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. శివ, చెప్పండి నాన్నగారు. ఏ లవ్లీ, నీ ఒంట్లో ఇప్పుడు ఎలా ఉంది? అక్క మీరేం కంగారు పడకండి, నేను చాలా బాగున్నాను. అమ్మా, నిన్ను నువ్వు ఇలా శిక్షించుకుని ఉండాల్సింది కాదమ్మా. చూసావుగా నీ ఆరోగ్యం ఎంతగా దెబ్బతిందో. మేమంతా చాలా భయపడ్డాం. ఐఎమ్ సారీ మావయ్య గారు, నా వల్ల మీరంతా ఎంతో టెన్షన్ పడ్డారు. నేను ఉదయాన్నే నిశ్చయించుకున్నాను ఈ శిక్ష నేనే అనుభవించాలని. సరే వదిలేయ్, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు నీ శిక్ష పూర్తయింది. కాస్త లేచి భోంచేయి, ప్లీజ్ భోంచేయి. లేదు కార్తీక్, నన్ను భోంచేయమని అత్తయ్య గారు చెప్తేనే చేస్తాను. అరే, ఈ లవ్లీ జగముండిలా ఉందే, మన మాట అస్సలు వినడం లేదు. ఈ విషయాన్ని అమ్మకి ఎవరు చెప్తారు? మీరు చెప్తేనే తింటుందని అమ్మకు చెప్పే ధైర్యం ఎవరికుంది? చెప్పండి. గౌరీ అక్క, సిమ్రన్, ప్రియా,
నాకేమనిపిస్తోందంటే మనమే వెళ్ళి అత్తగారితో ఒక మాట చెప్తే బాగుంటుందని. ఒకసారి ఆలోచించండి, మనం ఈ పని కార్తీక్ లవ్లీల క్షేమం కోసం చేయక తప్పదు. ఏ కార్తీక్, నువ్వేమాత్రం బాధపడకు. మేం వెళ్ళి అత్తయ్య గారితో ఈ సంగతి మాట్లాడొస్తాం. మాట్లాడతాం, పదండి. పదండి, మనం కూడా వెళదాం. తను విశ్రాంతి తీసుకుంటుంది. లవ్లీ ప్లీజ్, దయచేసి ఇకపై ఎప్పుడు ఇలాంటి పనులు చేయకు. చూడు లవ్లీ, నీ పంతం వీడి వచ్చి నువ్వు భోజనం చేయి. ఐఎమ్ షూర్ అమ్మ కూడా నువ్వు భోజనం చేయాలనే కోరుకుంటుంది. లేదు కార్తీక్, అత్తగారు చెప్పేంత వరకు నేను నా ఉపవాసం విరమించను. ఏంటి మీరంతా నాకేదైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. అది అత్తయ్య గారు, నేను చెప్పేది ఏంటంటే, పాపం లవ్లీ ఉంది కదా, తను చేసిన తప్పుకు చాలా బాధపడుతుంది. అంతే కదా అత్తయ్య గారు? ఏంటంటే ప్రియా శిక్షని కూడా తనే అనుభవించింది. అందుకని అదే అత్తయ్య గారు, దయచేసి ఇక మీరు ప్లీజ్ లవ్లీని క్షమించేయండి. అలాగే తనని తినమని కూడా. మీరు నాకు సూటిగా ఒక విషయం చెప్పండి. నిజానికి నేనేమైనా లవ్లీని పస్తులుండమని చెప్పానా? లేదంటే నేను తనకి తిండి పెట్టను అని చెప్పానా? నేను తనకి ఎలాంటి శిక్షని విధించినప్పుడు భోజనం చేయమని ఎందుకు అడగాలి? నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? మీరే చెప్పండి. అత్తయ్య గారు, మీరు చెప్పింది నిజమే. లవ్లీకి ఈ శిక్ష మీరు వేయలేదు, కానీ తను తన తప్పును తెలుసుకొని స్వయంగా శిక్ష వేసుకుంది. ప్లీజ్ అత్తయ్య గారు, మీరు దయచేసి ఒక్కసారి తన్ని భోజనం చేయమని చెప్పండి. తను ఎంత నీరసంగా ఉందో మీరే చూశారు కదా. అవును అత్తయ్య గారు, డాక్టర్ గారు మరీ చెప్పి వెళ్లారు. తను త్వరగా ఆహారం తీసుకోకపోతే తన ఆరోగ్యం మరింతగా దెబ్బతింటుందని.